హైదరాబాద్ కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో అగ్ని ప్రమాదం జరిగింది. పార్కింగ్ చేసిన 2 బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో బస్సులు దగ్ధమయ్యాయి. ఫైర్ ఇంజిన్ సాయంతో సిబ్బంది మంటలను అదుపు చేశారు. పార్కింగ్ ప్రదేశం కావడంతో ప్రాణ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. హైదరాబాద్ కుషాయిగూడ బస్ డిపోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి 8:10 బస్సులో ఒక్కసారిగా మంటలు అయితే వ్యాప్తి చెందాయి. దీంతో వెంటనే కూడా సిబ్బంది అప్రమత్తమై బస్సుకు దూరంగా పరుగులు పెడుతూ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే 8:40 సమయంలోనే ఫైర్ సిబ్బంది కూడా వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈలోపే ఈ బస్ అంతా కూడా ఫైబర్ మెటీరియల్తో కూడుకున్నది కావడంతో బస్సులో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. దీంతో మంటలు తక్కువ సమయంలోనే మొత్తం బస్ అంతా కూడా మంటలు అయితే వ్యాపించాయి. దీంతో బస్సులో ఉన్న పూర్తిగా ఫర్నిచర్ కాలిపోయిందని చెప్పవచ్చు. అయితే ఈ బస్సు ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేదంటే బస్ ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందా అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళి బస్సులు అయితే తిరిగి వస్తుంటాయి. అలాగే డే టైం తర్వాత సర్వీసులు అందించిన తర్వాత బస్సుల్ని ఇక్కడికే తీసుకువచ్చి ఇదే ప్రదేశంలో పార్కింగ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు దీనికి ఆనుకుని ఇతర బస్సులు కూడా ఉన్నాయి. వెంటనే కూడా సిబ్బంది అప్రమత్తమై ఆ బస్సులన్నీ కూడా దూరంగా తీసుకువెళ్లారు. దీంతో భారీ ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. బస్సు ప్రమాదానికి కారణాలను ప్రస్తుతానికైతే ఫైర్ సిబ్బంది అలాగే టీజీఎస్ఆర్టీసీకి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం ఏర్పడిందా, లేదంటే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో అయితే అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీనాథ్తో మణికంఠ, ఏబిఎన్.